మనం వెళ్దాం. పిల్లల్ని వాళ్ళు ఒళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళు అటు ఇటు తిరిగితే కొందరు వాళ్ళ కన్నులు అలా వాళ్ళ దృష్టి అలా మారుతూ ఉంటుంది. అందుకని ఎవరు పిల్లల్ని విడిచిపెట్టదు. సెల్ ఫోన్లు ఒకేలా మీకు మందిరంలో ఉండగా ఎవరైనా ఫోన్ చేస్తారు. అందుకని కొందరు చెప్పక్కర్లేదు, ఆరాధనకి వెళ్తున్నాం కదని బైబిల్ తెచ్చుకుంటారు. ఫోన్లు కొంతమంది తెచ్చుకోరు. ఒకవేళ తెచ్చుకుంటే గాక వాటిని సైలెంట్లో పెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యానికి వెళ్దాం. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, గ్రహించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి జీవించడం నేర్చుకోవాలి. అందులోనే మనకి ఇహపరములలో కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. రాత్రి దేవుడు అనేక విషయాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని కొరకు ఆకలి దప్పులు ఉన్న వాళ్ళు వచ్చారు. మరి కొంతమంది రాలేకపోయారు. నేను రానోళ్ళ గురించి చెప్పాలని అనుకోవట్లేదు, కానీ అయినా సేవకులుగా ఆ ప్రేమను బట్టి చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. దేవుని సన్నిధిలో మనం గడిపే ప్రతి సమయం కూడా చాలా మనకెంతో ఆశీర్వాదం, అది విలువైంది. ఎప్పుడైతే మీరు ఆత్మీయంగా ఎదుగుతారో, వర్ధిల్లుతారో, అప్పుడే అన్ని విషయాల్లోనూ మీరు బాగుంటారు. లోకంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఎటు వెళ్ళి పరుగులెత్తినా మనకి అవేవి ప్రయోజనకరంగా ఉండవు. చాలా ఈ కడవరి దినాల్లో మనకి మొదట ఉండేటువంటి అవిశ్వాసము, దైవాసక్తి, శ్రద్ధ, భక్తి అంతవరకు కూడా కాపాడుకోవాలి. అది తగ్గకూడదు. మంచి మాట పౌలు అంటారు, విశ్వాసాన్ని తలకి ఎందుకు ఎడతారు, ఎందుకు పైకి ఎత్తండి, నన్ను చూడండి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని పట్ల ఎప్పుడు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, అవి తగ్గకూడదు. మీరేమీ ఈ రోజుళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలు అయితే వేరేగా ఉండేది. అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వకండి. చిన్న అవకాశం దొరికితే దుష్టుడు లోపలికి వస్తాడు. వాళ్ళ స్థితి చెడిపోతుంది. అర్థమైందని ఆ మాట? స్థితి చెడిపోతుంది, ఆత్మీయ స్థితి చెడిపోతుంది. సాతానుగాడికి చోటు ఇవ్వకండి. అందుకే జాగ్రత్త పడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని వాక్యం వినండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం 17. ఒకసారి అందరూ చదువుకోండి మాట. ఒకవేళ ఇంకా కొంతమంది తిప్పుతానే ఉన్నారు. యాకోబు పత్రిక 4:17. ఇప్పుడు చదువుకోండి మీరు అందరూ. చదువుకుంటే మనకు మంచిది, గుర్తుంటుంది దేవుని వాక్యం. ఒకసారి అటు ఇటు చూడండి. ఎవరైనా మీ పక్కన వాళ్ళు చదవకుండా ఉన్నారేమో మీరు చూస్తూ ఉండండి. చూసి నాకు చెప్పండి. ఇప్పుడు చదవండి. ఒక కన్ను అటు ఇటు కూడా వేయండి ఎవరైనా చదవకపోతే. మేలైనది చేయ నెరిగియుండి
అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయ నెరిగుండి, అంటే మేలైనది ఏదో ఎరుగుండి అలాగ చేయని వానికి పాపం కలుగుతుంది. నేనేం పాపం చేశాను అనుకుంటూ ఉంటాం. మేలైనది మంచి అయినది ఏదో ఎరుగుండి కూడా అలా చేయకపోతే అది పాపం. పాపమా కాదా చెప్పండి? మేలైనది చేయనెరుగుండి నీకు తెలుసు, నీకు అలా చేయకపోతే అది పాపం. పాపం, అది పాపం. ఇక అది పాపము అయితే గాక దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు మనకి. పాపం, ఇశ్రాయేలు నీ పాపం వల్ల నీవు కూలితివి. పాపం మనిషి జీవితాన్ని, ఆత్మీయుల జీవితాన్ని కూల్చేస్తుంది. పాపమే. పాపం ప్రజలకి అవమానం తెచ్చిపెడుతుంది. పాపమే మేలు కలగకపోవడానికి కారణమవుతుంది. పాపమే మరణానికి దారితీస్తుంది. కనుక మేలైనది చేయనెరుగుండి కూడా అలా చేయకపోతే వాడికి పాపం కలుగుతుంది. మీకు కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనందరం తెలుసుకుందాం. మీకే కాదు, మనందరికీ. సంసోను గురించి మనందరికీ తెలుసు కదండి. శాంసన్ గురించి ఒకసారి చదవండి. శాంసన్ గురించి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. దేవుడు వాళ్ళ మానుహ అతనికి అతని భార్య వాళ్ళకి పిల్లలు లేరు. మానుహకి పిల్లలు లేరు. అయితే దేవుని దూత ఒక సమయంలో అతని భార్యకి, ఆ స్త్రీకి కనబడి, ఇదిగో నీవు గొడ్రాలివి, నీకు కాన్పు లేదు, అయితే నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ నువ్వు త్రాగొద్దు, అపవిత్రమైన దేనిని నీవు తినొద్దు, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయిల్ని రక్షించును అని దేవుడు చెప్పాడు. పుట్టింది మొదలుకొని అతడు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడుగా ఉంటాడు. అతని తల మీదకి ఎప్పుడు మంగళ కత్తి రానివ్వకూడదు అని చెప్పారు. దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యంలో నుంచి మీ అందరితో దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా గమనించండి. అలాగే ఆ బిడ్డ పుట్టాడు. దేవుడు చెప్పినట్టుగా ఆ తల్లిదండ్రులు అలాగే చేశారు. ఆ తర్వాత దేవుని ఆత్మ అతన్ని ఆవేశించినప్పుడు అతడు గొప్ప శూరుడిగా, పరాక్రమవంతుడిగా, బలాఢ్యుడిగా
ఘనతకెక్కాడు. సింహాన్ని మేకపిల్లలాగా చీల్చాడు. ఫిలిష్తీయులను తరిమాడు, అడలెత్తిచ్చాడు. చాలా శాంసన్ అని అంటేనే ఫిలిష్తీయులకు కల్లో స్వప్నమైతే చాలు, పరుగులే పరుగులు. అలాంటి గొప్ప వీరుడుగా పేరుగాంచిన వ్యక్తిగా ఉన్నాడు శాంసన్. అయితే తను 16వ అధ్యాయంలోకి వెళ్తే దెలీలా అనేటువంటి ఒక స్త్రీని మోహించి అక్కడ ఆమెతో తను సహజీవనం చేస్తూ ఈ దెలీలా ఒడిలో ఉన్నప్పుడు ఫిలిష్తీయులందరూ ఈ దెలీలా దగ్గరికి వచ్చి ఆమెను అడిగారు, అమ్మాయి, అతని మహాబలం దేనిలో ఉందో తెలుసుకుని మాకు చెప్పు. మేము తలొక 1100 నాణ్యాలు మేము నీకు ఇస్తాం. అతని మహాబలం దేనిలో ఉందో మాకు చెప్పు అన్నారు. తప్పదు, తెలుసుకుని చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఈమెను చంపుతారేమో. ఈయనైతే పూర్తిగా ఆమెను ప్రేమించి ఆమెను నమ్మి ఆమె ఒళ్ళో పడుకున్నాడు. కొన్నిసార్లు నీ మహాబలం దేనిలో ఉంది శాంసన్ అని లాలన చేసి అడిగింది. కొన్ని మాటలు చెప్పాడు. పనికి పెట్టని పేనిన కొత్త తాళ్లతో నన్ను కడితే నేను సామాన్య మనుషుని అయిపోతా అన్నాడు. అలా కట్టింది. ఫిలిష్తీయుల్ని మీద పడుతున్నారు శాంసన్ అన్నది. ఇలా తెంచుకుని అగ్నికి నూలు తాళ్ళు తెగిపోయినట్టు తెంచేసుకుని ఎడజిమ్ముకున్నాడు. 7 జడలు వేసుకొని ఉండే. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా దేవునికి నాజీరు వ్రతం ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తలలో కత్తిరించుకోరు. యూదుల్లో పురుషులైన వాళ్ళు వాళ్ళ తలలు అలా పెంచుకుంటూ ఉంటుంటారు, చూసే ఉంటారు మీరు. వాళ్ళు నాజీర్లు, దేవుని కొరకు వ్రతం ప్రతిష్ఠ కలిగిన వాళ్ళు అని వాళ్ళకి అది పాత నిబంధన ప్రకారంగా. ఇలా చూడండి. ఆ తర్వాత మొత్తం మీద శాంసన్, నీవు నన్ను ప్రేమించట్లేదు, నీ మహాబలం దేనిలో ఉందో నాకు చెప్పు అని పట్టింది. చివరికి చావు కోరి అతను ఏమని చెప్పాడు? జడ్జెస్, న్యాయాధిపతులు 16 చురుగ్గా ఉండాలి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆమెకు చెప్పేస్తున్నాడు దెలీలాకి. ఏమని? చదువుకోండి అందరూ. నేను నా తల్లి గర్భాన పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడ్డవాణ్ణి. ఇంతవరకు నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేస్తే చాలు, నా బలం నాలో నుండి వెళ్ళిపోద్దన్నాడు. అంతే. నా ప్రియులారి, వెంటనే ఆమె ఆ పనివాడిని పిలిపించి క్షౌరం చేయించేసింది. ఆ తర్వాత ఫిలిష్తీయుల్ని మీద పడుతున్నారు. శాంసన్ లే అన్నది. ఎప్పటిలాగా బలం తెచ్చుకుందామని, జడలు విరుజుమ్ముకుందామని ఇలా లేచేసరికి గుండె అయిపోయింది. దేవుడు అతన్ని ఎడబాసాడు. అతని బలము, దేవుని బలము అతన్ని విడిచిపోయింది. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఇత్తడి సంఖ్యలు తెచ్చి కట్టారు, కన్నులు తోడేశారు, తీసుకెళ్ళి పరిహాసం ఆడారు. వాళ్ళ దేవత గుళ్ళో కట్టేసి తిరగలిసరించారు. అవమానపరచడం అది.
ప్రియులారా, ఇలాగా శాంసన్ జీవితంలో సంభవించడానికి గల కారణం ఏంటి చెప్పాలి ఇప్పుడు మీరు. నో, తనకి తెలుసు తను దేవునికి నాజీరు చేయబడ్డవాడినని. పుట్టింది మొదలుకొని దేవునికి నేను ప్రతిష్ఠించబడిన వాడిని. ఇంతవరకు నాకు తల మీదకి మంగళ కత్తి రాకూడదు. తనకి తెలుసు మంగళ కత్తి అనేది పాపం తెలుసు. అది కాక పడిందా సామాన్యుడిని అయిపోతాను అని తెలుసు. ఇన్ని తెలిసినా తన్నోడితోనే చెప్తున్నాడు, నేను పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడ్డవాడిని తెలుసు. తనకి తెలుసు దేవునికి నాజీరు చేయబడ్డవాడు ఎలా ఉండాలో తెలుసు. కానీ ఎరుగుండి కూడా ఏం చేశాడు? తెలుసుండి కూడా పాపం చేశాడు. ఏంటి చేసిన పాపం? మేలైనది చేయి నెరుగుండి అలాగ చేయకపోతే దాన్ని కాపాడుకోలేదు ప్రతిష్ట. తన ప్రతిష్టని కాపాడుకోలేదు. తల తీసేస్తే, క్షౌరం చేసేస్తే నా బలం పోతుందని తెలుసు. బలం పోతే శత్రువులు చేతిలో పడతామని తెలుసు. తెలుసు కదా, తెలుసు కదా. శాంసన్ తెలుసు కదా, తెలుసు. అందుకే మేలైనది చేయి నెరుగుండి అలా చేయకపోతే నీకు అది పాపం. పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. ఈరోజు శాంసన్ను పట్టుకుని తిరగలిసిరెంతున్నారు వాళ్ళ దగ్గరుండి. బైబిల్లో 2 స్త్రీలు తిరగలి విసురుదురు అని ఉంది. తిరగలి విసిరేది స్త్రీ మాత్రమే. అంటే ఇప్పుడు ఫిలిష్తీయులు అంటే ఇశ్రాయేలు యొక్క శత్రువులు శాంసన్ని వాళ్ళకు పట్టుకున్న తర్వాత అవమానపరచడానికి చూస్తున్నారు. ఈ అవమానం భరించలేనిది ఇశ్రాయేలు. పైగా బలాఢ్యుడు, పేరు గడించిన వ్యక్తి. అలాంటిది వేళ తిరగలిసురుతున్నాడు అని అంటే అవమానం. ఈ అవమానానికి కారణం ఏంటి? ఎందుకు స్థితిలోనికి జీవితం మారిపోయింది? ఘనతాస్పదముగా ఉన్నాడే, ప్రతిష్టను కాపాడుకున్నంతసేపు. అదే మేలైనది చేయి నెరుగుండి అలాగు చేయని వానికి ఇదే కారణం. ఈరోజున దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట నేను తాకుతుండగా తుపాకీ గుండెలో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు తెలుసు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. తెలుసుండే, ఎరుగుండే, మేలైనది చేయాలని తెలిసే చేయకపోతా ఉన్నారు. అలాగే అదే దానివల్ల వచ్చిన పరిణామాలే ఈరోజు శాంసన్ జీవితంలో మనకి కనబడుతున్నాయి. స్తోత్రం చెల్లించండి, చెల్లించండి, దేవుని స్తుతి చెల్లించండి. నా సహోదరి సహోదరులారా, ఈ విషయం పరిశుద్ధ గ్రంథములో మన కొరకే రాయబడి ఉంది. ఒకవేళ ఈరోజు నీవు రక్షణ పొంది దేవుని తెలుసుకుని దేవుని నీతిని ఎరిగి తెలుసుండి కూడా నీవు మేలైనది చేయనెరికుండి కూడా అలా చేయకపోతే అది పాపం. దాని యొక్క ఫలితాలు శాంసన్ని వెంటాడుతూ ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఆత్మీయులు ఎప్పుడూ గ్రహింపు కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 26వ వచనంలో చక్కటి మాటను చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. చాలా జాగ్రత్తగా మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఆ పాపానికి బలి ఇక ఉండదు. కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇక
ఉండను. ఇది చాలా మనకు అవసరం. బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే, తెలుసుండే, తెలియక కాదు, తెలుసుండి నువ్వు పాపం చేసినట్లయితే ఆ పాపమునకు బలి. ఈరోజున అనేక మంది దేవుడు చూచుట్లేదని అనుకుంటున్నారు, పాస్టర్ గారికి తెలియదు అనుకుంటున్నారు, నా ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారు, నా భార్యకి తెలియదు అనుకుంటున్నారు, నా భర్తకి తెలియదు అనుకుంటున్నారు. ఏనండి, నా తల్లిదండ్రులకి తెలియదు అనుకుంటున్నారు. కావచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉండదు. ఆమేన్. స్పందించాలి, స్తుతి చెల్లించండి. ఒకవేళ నీవు బుద్ధిపూర్వకంగానే పాపం చేసినట్లయితే తెగించి అంటారు దాన్ని కదా. శాంసన్ అక్కడి నుంచి ఇది పాపము, తప్పు, నేను దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, పుట్టింది మొదలుకొని నాజీరు చేయబడ్డవాడిని, నా తల మీదకి మంగళకత్తి రానవ్వకూడదు, వస్తే నేను ఇతర మనుషులాగా అయిపోతాను తెలుసు. ఆ మనిషి ఇలా ప్రయత్నం చేస్తుంది, లాలన చేస్తుంది, దాన్నే పాపాన్నే విడిచిపెట్టుకోలేకపోయాడు, కానీ ప్రతిష్టని విడిచిపెట్టేశాడు. పాపపు ఇచ్చలను విడిచిపెట్టుకోలేకపోయాడు, ప్రతిష్టని విడిచిపెట్టేశాడు. అందుకే అంతటి వీరుడు, బలాఢ్యుడు ఆ భక్తిహీనులందరితో పాటు గుడుగులు చచ్చిపోయాడు, వాళ్ళతో పాటు చచ్చిపోయాడు. చెప్పాలంటే సూసైడ్, తను తాను చంపుకున్నాడు. అదే చూసారా, దేవుడు దేవదూతలు తప్పు చేసిన న్యాయవంతుడే. నీవు నేను ఒకవేళ తప్పు చేసినా ఆయన న్యాయవంతుడే కదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చినా కానీ, ఒకవేళ మీరు ఎక్కడుండి దేవుని వాక్యం వింటున్నా కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు క్రైస్తవులకు అనేకులకి భయం లేదు. వేళ ఆదివారం ప్రభు సన్నిధి మనం పని చేయకూడదు తెలుసు, అయినా కానీ నీకు దేవుని భయం లేదు, మందిరం లేదు, నీకు ఆరాధన లేదు. ఈరోజు మీరు ఎక్కడున్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు, భయం లేదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తప్పు చేయకూడదు, ఇది చేయకూడదని తెలుసు, అయినా కానీ నేను దేవుని బిడ్డను, దేవుని రక్షించబడ్డవాడిని తెలుసు, అయినా కానీ పాపం తెగించి దేని కొరకో దాన్ని చంపుకోలేక ప్రతిష్టనే విడిచిపెట్టేసుకుంటున్నారు. అందుకే శాంసన్ శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా అలాగే చేస్తుంటే గాక నీవు శత్రువుల చేతిలోకి, సాతానుడి చేతిలోకి వెళ్ళిపోవటం ఖాయం. నీవు ఇతర మనుషులాగా అయిపోతావు. నా ప్రియులారా, బలమంతా కోల్పోయాడు. దేవుని బిడ్డల యొక్క బలం ఏంటి? ఎవరైనా చెప్తారా? దేవుని బిడ్డల యొక్క బలం ఏమిటి? దేవుడే మన బలం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమే మన బలం. ఆమేన్. మొదటి యోహాను పత్రిక 2:14 చూడండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది గనుక మీరు దుష్టుని జయించారు. ఈ రోజున దేవుని వాక్యము ఎవరి యందైతే నిలిచి ఉంటుందో వారు బలవంతులుగా ఉంటారు. దేవుని వాక్యం నీలో నిలిచున్నంతసేపు నువ్వు బలవంతుడివే. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టావా, నువ్వు శత్రువు చేతులకు వెళ్ళిపోతావు, అవమానాల పాలైపోతావు. జాగ్రత్తగా నీ మట్టుకు నీవు పక్కకు తెప్పమాక తలకాయ. పడుచోళ్ళు కింద కూర్చుని వాక్యం వినండి. వాక్యం వినండి, మీరు బాగుపడతారు. మనిషి జీవితంలో ఈ రోజున డబ్బును ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. అది కాదు ఘనత. కొందరికి అదే కావాలి. ఏ క్షణంలో చస్తావో తెలియదు. చాలా జాగ్రత్తగా ఈవేళ విడిచిపెట్టవలసింది ఏంటో, విడిచిపెట్టకూడదు ఏంటో అతనికి అర్థం కావట్లేదు. తెలుసు ప్రతిష్ట, ఇదిగో నా జడలు నా తల మీదకి ఎంతవరకు
పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు వ్రతం ప్రతిష్ట కలిగిన వాణ్ణి. అది కాపాడుకోవడానికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఆ దెలీలా ఆ వేశ్య దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతే ఎంత బాగుండు. అందుకే సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంది, జార స్త్రీ వద్ద నుండి నువ్వు నీ పాదాలు దూరం చేసుకో. ఆమె నీడకు కూడా, ఆమె ఛాయకు కూడా, దరిదాపులకు కూడా నీవు వెళ్ళొద్దు. కానీ అక్కడికే వెళ్ళాడు. వినండి, ఒకవేళ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, మీకు తెలియకపోతే పేజీలు ఏం తిప్పొద్దు. వినండి, ఎవరైతే ఏ వ్యక్తి అయితే తెలుసుండి పాపం చేస్తాడో అంతే, ఆ బలం, దేవుని బలం అతన్ని విడిచిపోతుంది. ఇప్పుడు చూడండి, అవమానాల పాలైపోయాడు. మనిషి అవమానాలు తట్టుకోలేడు. ఏమీ లేకపోయినా బ్రతకొచ్చు. ఒకరి చేత తిరస్కారం అనేది వస్తే ఆ మరుక్షణం చావే గుర్తొస్తుంది. శాంసన్ కూడా ఇంకేమీ లేదు, అదే జరిగింది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎవరి చేత తృణీకరించబడకూడదు. నేను చెప్తున్నాను చూడండి, దేవుడే మన బలం. వాక్యం మనలో నిలుచుంటేనే మన బలం. నీ వాక్యంలో నిలుచుంటేనే నీ బలం. అది వాక్యం నీలో ఉన్నంతసేపు నువ్వు బలాఢ్యుడివే. నువ్వెవరినైనా జయించగలుగుతావు. ఆమేన్. లోకములో ఏ సమస్యనైనా జయించగలుగుతావు. వాక్యము లేదా, వాక్యం నీలోంచి విడిచిపెట్టావా, నీవు ఇత్తడి సంఖ్యలతో శత్రువుల చేతులకు వెళ్ళిపోతావు, అవమానాల పాలైపోతావు. దేవుడి రోజు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యము నీలో నిలిచి ఉండాలి. వాక్యం మన హృదయంలో నింపుకున్నంతసేపు మనం పాపం చేయం. ఎరుగుండి పాపం చేస్తే దానికి ఇదిగో తప్పదు. నా దేవుని బిడ్డలారా, ఇతర మనుషుల్లాగా అయిపోయాడు. సామాన్యమైన ఇతర మనిషి, సేమ్ ప్రతిష్ట కోల్పోయిన మరుక్షణమే. వాక్యం నీ హృదయంలో లేనప్పుడు అన్యులు మీరు ఒకటే, ఇతరులకి మీకు తేడా ఉండదు. ఇకేమి లేదండి, అవమానాల పాలైన తర్వాత ప్రాణం తీసుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, మీలో ప్రతి ఒక్కరు, మనలో ప్రతి ఒక్కరూ దైవ భయము కలిగి జీవించడం చాలా మనకి క్షేమం. ఏ సమయంలోనూ ఏ పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వాక్యం ఎరుగుండి తెలుసుండి బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి అడుగు ముందుకేసేవా, నీ బ్రతుకు శాంసన్ గుర్తు తెచ్చుకోవాలి. అర్థమైందండి? మీ కుడి చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. అలాంటి జీవితం కోరుకోకూడదు. చక్కటి మాట, బ్రతుకు దినాలన్నిట వాడు దేవునికి ప్రతిష్ఠితుడు. మంగళ కత్తి తల మీదకి రాకూడదు. మంగళ కత్తి అంటేనే పాపం. కొంతమందికి చూడండి అంటూ ఉంటారు, క్షౌరం అయితేనే కానీ ఇలాంటివి తెలుసు మీకు, మర్చిపోరు. క్షౌరం అయిన తర్వాత చెప్పరే, ఇంకేం చెప్తారు? జాగ్రత్త, క్షేమంగా జయముతో ఘనతతో బ్రతకాలి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. నీవెవరై ఏ స్థితిలో ఉండు కొనసాగించబడుతున్న ఒక్కసారి చూసుకోనండి. మరొక మాట మీకు తెలియజేస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22, 23 వచనాలు కలిసి ఉంటాయి. పురుషులు బెల్షస్సాజరు
బెల్షస్సాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతా ఎరుగుండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తప్పించుకొని వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగుచు చూడలేని, చూడను వినను లేని వెండి బంగారుతో చేయబడిన దేవతలను స్తుతించుచు కానీ నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయన నీవు గణపరచలేదు. అందుకే పరలోకమందున దేవుని యొద్ద నుండి చెయ్యి వచ్చి ఈ గోడ పూత మీద ఇదిగో మెనే మెనే టెకేన్ ఉపరిసిస్ అనే ఈ మాట రాశారు. దాని అర్థం చెప్పారు దానియేలు. దేవుడు నిన్ను తూచాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు. అంతే. చివరికి చూడండి 30వ వచనంలో ఆ రాత్రే రాజుకు బెల్షస్సాజరు చనిపోయాడు. మీకు వివరంగా చెప్తాను, తలకాయ పైకెత్తే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొత్తం అంతా మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. వినండి. ఇక్కడ చక్కటి మాట చెప్పాడు దానియేలు. అతని కుమారుడవైన నీవు ఇదంతయు ఎరుగుండి కూడా కదా, ఆ మాట గీత కొట్టండి. ఈ సంగతి అంతా ఎరుగుండి కూడా, ఎరుగుండే ఏది, ఏ సంగతి నేను చెప్తా వినండి. వీళ్ళ నాన్నగారు బెల్షస్సాజరు యొక్క తండ్రి నెబుకద్నెజరు. అతను ప్రపంచాన్ని ఏలుబడి చేసిన చక్రవర్తి. అతను ఒకప్పుడు అతనేం దేవుని ఎరిగినోడు కాదు. అతను ఒకప్పుడు సాధారణ దేవుని ఎరిగినోడు కాదు కనుక అతనికి కలిగిన ఆధిక్యతను బట్టి, ఘనతను బట్టి గర్వంగా ఉంటారు. ఆ గర్వంతో ఇదంతా నా వల్లే జరిగింది అన్నట్టుగా మాట్లాడుకున్నాడు. వినాలి. ఇంత గర్వం వచ్చేసింది మనిషికి. దేవుడు అతనికే ఒక కళ చూపించాడు. కల్లో ఒక మహావృక్షం, ఆకాశాన్ని అంటినంత వృక్షం, దాని కొమ్మలు, ఆ కొమ్మల కింద కోట్ల కొద్ది జీవులకు ఆహారం. ఆ కల్లో అతనికి దేవుడు చూపించాడు. ఆ చెట్టు నరికేయము, మొద్దును కట్టుకట్టి ఉంచండి అని చెప్పారు. కలత కలిగింది. దీని అర్థం చెప్పమని జ్ఞానులను అందరినీ పిలిచారు. ఎవరి వల్ల కాలేదు. దానియేలుని పిలిచారు. దానియేలు వెళ్ళి ఆ భావం చెప్పాడు. ఇదిగో దేవుడు మీకు మహర్దశ కలుగజేశాడు. అయితే నీవు గర్వించి నందువల్ల జనులు నిన్ను మనుషుల్లో నుండి వెళ్ళగొట్టేస్తారు, పిచ్చిపడుతుంది. ఆకాశమంచుకు తడిసి పశువుల్ని గడ్డి తింటావు 7 కాలాలు. నీకు బుద్ధి వచ్చిన తర్వాత మరలా నీ రాజ్యం నీకు వస్తుందని దేవుడు చెప్పాడు. దానియేలు ఆ కలభావం చెప్పారు. అలాగే అతనికి సంభవించింది. 7 సంవత్సరాల పాటు, 7 కాలాల పాటు అతనికి బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తే, జనులు అతన్ని ఎల్లగొడితే ఆ చెట్ల నీడి కింద ఉండి అతను మంచుకు తడిసి ఎండకి ఎండి పిచ్చివాడి కింద మారిపోయాడు. పశువుల గడ్డి తిన్నాడు. ఇలా 7 కాలాలు జరిగిన తర్వాత అతనికి మరలా మానవ బుద్ధి వచ్చింది. అప్పుడు తన కళ్ళు ఆకాశం తట్టెత్తి పరలోకమందున దేవుని స్తుతించి గణపరిచాడు. భూరాజులు నీ దృష్టికి ఎన్నికకి రారు ప్రభు అని ప్రభును స్తుతించి గణపరిచాడు 4వ అధ్యాయంలో. అప్పుడు తిరిగి మరలా అతని ఘనత అతనికి వచ్చింది.
గణపరచబడ్డాడు. అతను తెలుసుకున్నాడు, గర్వంతో నటించేవారిని నీవు అనపశక్తుడవు. ఇది మనందరికి అవసరం ఈ మాట. కొంతమందికి కొంత పరిస్థితి బాగుంటే గర్వం వచ్చేస్తుంది. దేవుడు కనపడ్డు, ఎవరు కనపడ్డు. అందుకే నాశనానికి ముందు గర్వం అనేది రాకూడదు. గర్వంతో నటించే వారిని దేవుడు అణుచుతాడు. ఎవరైనా సరే గర్వం అనేది రాకూడదు. గర్వం వచ్చిందా నీ గొయ్యి నువ్వు దవ్వుకున్నట్టే. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన చెప్పాడు గర్వంతో నటిస్తే దేవుడు అణుచుతాడు అని. దాని నెబుకద్నెజరే చెప్పాడు, తెలుసుకున్నాడు కనుక. ఇవన్నీ తన తండ్రికి ఏం సంభవించింది ఇవన్నీ ఎరుగుండి కూడా ఇతను ఏం చేశాడు, అప్పుడు నెబుకద్నెజరు యూదా దేశం మీదకి వెళ్ళి దేవాలయంలో, సొలొమోను దేవాలయంలో కొల్లగొట్టేసి అందులో ఉన్న బంగారు పాత్రలు, దేవుని ఆలయంలోని ఉపకరణాలు వీళ్ళు తెచ్చేశారు. అప్పుడు నెబుకద్నెజరు కాదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయి సంభవించినవి అన్ని ఎరుగుండి కూడా వీడేం చేశాడు, మూర్ఖుడు. ఈ బెల్షస్సాజర్ అన్నవాడు తను 1000 మందికి విందు చేసుకుని అధిపతులు, తన భార్య, ఉపపత్నులు వీళ్ళందరూ కలిసి ద్రాక్షారసం తాగుతున్నారు, మందు తాగుతున్నారు. తల పైకెత్తండిరా. దేవుని వాక్యం కాక నీ వింటే నీ జీవితం మారకుండా ఉండదు. మార్పు లేకుండా బ్రతకడం కంటే దేవుణ్ణి ఎరిగాను అని చెప్పుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే లోకం నిన్ను చూస్తారు, ఇలాంటోడు, ఇది ఇలాంటోళ్ళే అని, అందరూ అలాంటోళ్ళు అని అనుకుంటారు. జాగ్రత్తగానండి. వాళ్ళ నాన్నగారికి దేవుడు ఏం చేశాడు అన్నీ తెలుసుండి కూడా వీడు ఏం చేశాడు, దేవాలయంలోని ఆ ఉపకరణాలన్నీ తెచ్చి అందులో ద్రాక్షారసం పోసుకుని వీళ్ళందరూ తాగారు. తాగుతూ ఉండగానే అదిగో తనకి దగ్గరలో ఉన్న గోడ మీద ఒక మానవ హస్తపు వేలు, ఇదిగో ఏదో భాష రాస్తా ఉన్నారు, ఒక రాత రాస్తా ఉన్నారు. ఇలా చూడండి, కొంతమంది అంటారు దేవుడు ఏ వ్యక్తికైనా పుట్టకముందే, చెప్పండి తెలుసు మీకు, భయం ఎందుకు? బాబు జాగ్రత్తగా నీ వాక్యం ఇక్కడే వణికి నీ హృదయం కొమ్మరించుకుని కడుక్కుని వెళ్ళండి. లేదా వాక్యం ఏమైతే చెబుతుందో అదే చూస్తారు మీరు. రేపు నీ జీవితంలో అదే సంభవిస్తాయి. యథార్థంగా మోకాళ్ళుని కృంగి ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళండి. పరిశుద్ధాత్ముని ప్రేరేపణతోనే ఈరోజు మీకు చెబుతున్నాను. అందరు హృదయాలు ఎరిగిన దేవుడు. నువ్వెక్కడ కూర్చున్నావో, ఎక్కడ లేస్తున్నావో దేవునికి తెలుసు. కూర్చుండుట, లేచుట, మాట్లాడుట ఆయన ఎరుగున్నాడు. అని ఇలా తీసుకురా పైకి. స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి, వాక్యం వింటున్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. ఏం చెప్తున్నాను నేను? ఇవన్నీ తెలుసుండి ద్రాక్షారసం పోసుకుని దేవుని ఆలయములోని ఉపకరణాల్లో ద్రాక్షారసం వేసుకుని తాగుతున్నారు. అదే సమయంలో దేవుడు పరలోకం నుండి ఒక రాత అక్కడికి రాస్తుంది. చాలామంది అంటూ ఉంటారు లోకులు, దేవుడు ఇదిగో నా అంటూ ఉంటారు.
శుద్ధ తప్పు అది. నీవు చేసే దాన్ని బట్టే దేవుడు నీ ఫలితాలు ఉంటాయి. నీ క్రియలను బట్టే ప్రతిఫలం, అది మంచిదైన చెడ్డదైన క్రియలను బట్టే నిర్ణయిస్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఇతని కొరకు ఒక రాత. ఆ రాత ఏంటి అని అంటే, దేవుడు నిన్ను చూచాడు. నెక్స్ట్ మంచి మాటలు. ఏనాడు టచ్ చేయలేదేమో మీరు, ఎక్కడండి బాబా? దేవుడు నిన్ను చూచాడు అండ్ తూచాడు. చూస్తాడు, చేసిన దాన్ని బట్టే తూకం వేస్తాడు. ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఆమేన్. చేసేదానికే సరైన న్యాయమైన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇదిగో ఇదంతా నీ వెరుగుండి కూడా నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయన్ని గనపరచలేదు. నువ్వు ఎరుగుండే కదా, దేవుని ఎరుగుండే. దేవుడు ఎంత గర్వంతో నటిస్తే ఎంత సమర్థుడు అయినా గడ్డి మేపిచ్చాడు మా నాన్నని. భయపడద్దా? లెక్క లేకుండా దేవాలయంలో నాన్న తెచ్చిన బంగారు పాత్రలు అందులో ద్రాక్షారసం పోసుకుని తాగుతున్నాడు. అందుకే వాళ్ళ నాన్నగారికి పిచ్చన్న పట్టింది. ఒక 7 సంవత్సరాల టైం అన్నా ఉంది. వీడికి మాత్రం అలా ఛాన్స్ ఏమి ఇవ్వలేదు. ఆ రాత్రే హతుడయ్యాడు. ఇంకో తప్పేంటంటే, ఇతనిలో దానియేలు దాని అర్థం చెప్పినప్పుడు ఇతని మెడక బంగారు గొలుసేసి సన్మానం చేశాడు, కానీ తను తప్పు మాత్రం సరి చేసుకోలేదు. నువ్వు చెప్పింది కరెక్ట్ అని సన్మానం చేశాడు. దానియేలుకి మెడ నిండా బంగారు ఆర్నమెంట్స్ వేసాడు, గొలుసులు వేసాడు, గనపరిచాడు. కానీ నువ్వు చెప్పింది రైట్, నేను చేసింది తప్పు అనే సంగతి గ్రహించుకోకుండా వెళ్ళిపోయాడు. అందుకే చచ్చిపోయాడు. ఇంకో మాట చెప్పనా, ఆ బంగారు పాత్రలో ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఎవరో చచ్చిపోలేదు, ఈడే చచ్చిపోయాడు. ఎందుకంటే వీడికి తెలుసు అదే మేలైనది చేయి నెరుగుండి అలాగ చేయని వానికి పాపం వల్ల వచ్చి పరిణామాలే ఇగో ఇలా ఉంటాయి. అందరూ స్తోత్రాలు చెప్పండి దేవునికి. ఒక్కసారి కాదు, స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం. ఇలా చాలామంది ఏదో దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు. తప్పదు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసేదంతా త్రాసులో పక్కున్నదే, దానికి తగిన ప్రతిఫలం దేవుని పక్కన, దేవుని యొద్ద నుండి నీకు ఇయ్యబడుతుంది. ఆమేన్. నీ ప్రాణము, సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయన నీవు గనపరచలేదు. కర్ర, రాయి, వెండి, బంగారు, కొయ్యతో చేసిన ఆ విగ్రహాలనే గనపరిచావు. దేవునికి ఎరుగుండి కూడా అతని జీవితాన్ని దేవునికి భయపడకుండా ప్రవర్తించాడు కనుక బెల్షస్సారు ఆ రాత్రి చచ్చిపోయాడు. ఈ వాక్యం మనకి వింటుంటే ఎంత భయం వేస్తుందండి. ఎరుగుండి చేస్తే భయంకరం. అన్నీ తెలుసు, తెలుసుండి కూడా నువ్వు తప్పు చేస్తే దేవుడు చూడట్లేదు అని అనుకోమాక. హల్లెలూయా. ఏమయ్యాడండి బెల్షస్సారు? ఏమయ్యాడు? దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాలు. దేవుడు పరిశుద్ధుడు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫస్ట్ కొరింథీ 3:17. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు చెప్పాలి అని అంటే మీరెవరు? మనమెవరు? మనం దేవుని ఆలయం. ఎవరు మనం దేవుని ఆలయం. నీవెవరు? దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలా ఉండాలి చెప్పండి? నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడి పరిశుద్ధంగా ఉండాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేశాడా? ఇలా చూడండి, దేవుడు వాడిని పాడు చేస్తాడు.
దేవుడు పాడు చేస్తే నువ్వు బాగుపడలేవు. మన మధ్య ఒక ఆయన్ని దర్శించడానికి వెళ్ళాం, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు. ఒంట్లో బాగాలేదంటే ఎవడో చెప్పాయంట, దేవుడిని ఎరగని వాళ్ళకి ఏంటి అదే కదా, ఉన్న ఇల్లు అంతా కూలగొట్టుకుని బయట పోసుకుంటున్నారు. స్తోత్రం. కట్టిన ఇల్లు అంతా కూలగొట్టేసుకుంటున్నారు, బయట పోసుకుంటున్నారు. నా ప్రియులారా, అన్యజనులకు తెలియదు, మన దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఎవరు మీరు అని అంటే, మీరు దేవుని ఆలయం. ఎవరు నీవు? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనం దేవుని ఆలయం. మనం ఇది దేవుని ఆలయం. ఇలా చూడండి, నన్ను చూడండి. దేవుడు ఈ ఆలయంలో ఉండడు, ఇక్కడ కూర్చోడు దేవుడు. దేవుడు ఇక్కడ ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయం దేవునిది, ఇది పరిశుద్ధంగా ఉండాలి. ఎవడైనా దీన్ని పాడు చేశాడు అనుకో, ఆయన అంటాడు కదా, ఏమండి మేము ఇంత ఎదరికెళ్దామని అనుకుంటున్నాం అనుకోండి, ఇంత వెనక్కొస్తున్నామండి, ఇంత వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఎదరికి ఇంత వెనక్కొస్తున్నామండి. నేను చెప్తాను, దేవుడు గనుక ఒక వ్యక్తిని పాడు చేయటం అంటే, దేవుడు బుద్ధిపూర్వకంగా ఎవరిని పాడు చేయడు. ఏ వ్యక్తి అయితే ఇది దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలి అని అనుకోకుండా పాడు చేసుకుంటాడో, దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇది దేవుని ఆలయం. చూపించండి ఒకసారి, దేవాలయం ఏది? ఇదా? ఇదా? ఇది మనమే దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలాంటిది చెప్పాలి, మాట్లాడాలి. పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది. దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. నీ శరీరం పరిశుద్ధంగా ఉంచాలి. నీ హృదయం పవిత్రంగా ఉంచాలి. లేదు పాడు చేసుకుంటున్నావా, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుడు పాడు చేస్తే బాగు చేసుకోవడం ఎవడోళ్ళ కాదు. దేవుడు నిన్ను పాడు చేస్తే బాగు చేసుకోవడం, నిన్ను బాగు చేయడం ఎవడోళ్ళ కాదు. అందుకని భయపడండి. బెల్షస్సరు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాలు తెచ్చి ద్రాక్షారసం పోసుకుని తాగి ఇలా చేసినందుకే ఆ రాత్రి చచ్చిపోయాడు. ఈరోజు నేను చెప్పనా, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నీవు కూడా, నీలో జీవం ఉండదు, నీవు కూడా మృతం ఒక మృతమైన స్థితిలోకే వస్తావు. ఈరోజు చూడండి, జీవిస్తున్నావు అన్న పేరు ఉంది, కానీ నీవు మృతుడవే. ఎంతమంది ఈ రోజున స్థితిలో ఉన్నారు? జీవిస్తున్నావు అన్న పేరే ఉంది, కానీ నీవు మృతం. ఎందుకని? ఎప్పుడైతే నీలోనికి ఎరుగుండి కూడా, బెల్షస్సరు లాగా ఎరుగుండి కూడా, మేలైనది ఎరుగుండి కూడా బుద్ధిపూర్వకంగా తెలిసే గర్వించి మూర్ఖించి బెల్షస్సరు లాగా ఆ బంగారు పాత్రలు దేవుని ఆలయంలో తెచ్చి అపవిత్రపరిచాడు, చచ్చిపోయాడు ఆ రాత్రి. ఈరోజు కూడా నీ జీవితంలో ఆత్మీయతను సత్యని స్థితిలోకి రావడం కారణం ఏంటంటే ఇదేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక మంది సత్యని స్థితిలోకి ఉంటున్నారు, వాళ్ళు జీవం లేదు. ఇంకెన్ని చెప్పిన ఇంక వాళ్ళు జీవం లేని ఒక సెన్స్ ఉండదండి. చచ్చినోడికి గుచ్చండి, నొప్పి ఉండదు. అదే నాకు కూడా అర్థమవుతుంది. సచ్చినోడికి ఎన్ని చెప్పినా స్పర్శ ఉండదు. వేడి నీళ్ళు పోయండి అబ్బా అంటాడా? సలసలు కాకి వేడి నీళ్ళు పోయింది సచ్చినోడి మీద అబ్బా అండవు. సచ్చేడాళ్ళలో జీవం లేదు. ఊరి బాబాయ్ కూర్చుని కూడా నిద్రపోతున్నారు ఇళ్ళ కాదా? సారీ, స్తోత్రం. గట్టిగా 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 జాగ్రత్త. ఈ రోజున కొందరికి సెన్స్ లేకపోవడం ఏంటంటే చచ్చిపోయారు.
ప్రాణం ఉంటే స్పందించేదే. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించుకోండి. బెల్షస్సాజరు అక్కడే హతమైపోయాడు ఆ రాత్రే. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఎరుగుండి కూడా చక్కటి మాట చెప్పాడు దానియేలు, పరిశుద్ధుడు దానియేలు. నీ తండ్రి కాలంలో ఎంత జరిగితే కూడా ఎరుగుండి కూడా నువ్వు దేవునికి భయపడకుండా నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? నీ చేతిలో ఉందా? ఏమో, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో డబ్బు ఉంది, నా చేతిలో మినిస్టర్ ఉన్నాడు, నా చేతిలో ప్రెసిడెంట్ ఉన్నాడు, నా చేతిలో 10 మంది ఉన్నారు, నా చేతిలో బంగారం ఉంది, డబ్బు ఉంది, ఈ చదువు ఉంది, పదవి ఉంది అనుకుంటే నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది. అది కాక ఆయన తీసుకున్నాడు అనుకో, బతుకు ఉపయోగించుకట్లని తీసుకెళ్ళి అవతల పారేస్తారు. అందుచేత మనం తెలుసుకోవాలి, బెల్షస్సాజరు లాగా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. కొంతమంది ఎన్ని చెప్పినా కానీ, చూడండి, ఎన్ని చూసినా కానీ రే కళ్ళు తెరవబడాలి. ఈ దేవుని ఆలయాన్ని, దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని పాడు చేయకండి. నువ్వు చేసేది చూసే దేవుడు అదిగో నీకు సమీపంలోనే ఒక ఆయన చేతి వేలుతో అదిగో నీకేం సంభవించబోతుందో రాస్తున్నాడు. ఇప్పుడేం మనకు అలా రాయవలసిన అవసరం ఏమి లేదు. మన కొరకంతా ప్రతి వానికి వాని క్రియలు చొప్పున. నన్ను చూడండి, రిఫరెన్స్ ఏం చెప్పలేదు కదా. ఈరోజు ఈ పగటి కాలం పునరుత్థాన దినారాధనలో పాలు పొందిన నా దేవుని ప్రజలారా, మేలైనది చేయనెరుగుండి అలాగూ చేయని వాడికి పాపం వల్ల వచ్చే పరిణామాలు ఇదిగేలా ఉంటాయి. బెల్షస్సాజరు వాళ్ళ తండ్రి తర్వాత రాజు అవ్వాలి, కానీ చచ్చిపోయాడు. అతని కాలంలోనే అతని ఆ యొక్క బాబిలోను, ఆ సామ్రాజ్యం మాదీయులకు, పార్సికులకు వెళ్ళిపోయింది. ఏం లేదు ఇక. జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు మన బలం మీద, మనకున్న వాటి మీద ఎప్పుడు మనం నమ్మకం పెట్టుకొని ఆధారపడకూడదు. దేవునికి భయపడాలి. ఎంతటి వ్యక్తి అయినా దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే ఎలా ఉంటుంది కదండి? మరొక మాట చెప్తాను, చదవండి. చూడండి, యోనా గ్రంథం 1:12. బ్రదర్ చదవండి. మీరు ఇక్కడ కూర్చోండి, వాక్యం చదివండి, ముందు కూర్చోవాలా. యోనా 1:12 చదవండి. ఈ లోపల నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని తెలుసు యోనాకి. చాలండి. ఈ తుఫాను ఎందుకు వచ్చింది? మంచి మనస్సాక్షి కలిగిన వాడు, దేవుని ప్రవక్త యోనా. అయితే దేవుడు చెప్పాడు అతనికి, నినివేకి వెళ్ళి దానికి దుర్గతి కలిగిన సువార్త చెప్పి వెళ్ళి అన్నాడు. అయితే యోనా ఏం చేశాడు? నినివేకి వెళ్తే ఆ ప్రజలు దుర్మార్గులని, తనకి శ్రమ వస్తుందని భయపడి అతను మరో ఊరికి వెళ్ళిపోయాడు. యొప్పే, అది సముద్రపు తీరం, అది యొప్పే పట్టణం. అది మధ్యధర సముద్రం ప్రక్కన ఉండేది యొప్పే పట్టణం. బహుశా ఆ రోజుల్లో అది వాడరేవు కావచ్చు. అక్కడికి వెళ్ళి కేవ్ తీసుకుని, టికెట్ తీసుకుని నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళిపోయాడు. తర్షీష్ వెళ్ళిపోయి వాడెక్కేసాడు. తనకి తెలుసా తెలియదా ఇది నేను చేస్తున్నది తప్పు? దేవుడు వెళ్ళమన్నది తర్షీష్ కాదు, తెలుసా తనకి. అయినా సరే ఏ వాళ్ళ కూర్చున్నాడు? చెప్పండి. నినివేకి వెళ్తున్నాడా? లేదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నాడా? లేదు. తెలుసు అతనికి.
నినివేకి వెళ్ళాలి, కానీ నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. నినివేకి వెళ్తే కష్టాలు బాధలు వస్తాయని తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. నేను మాట చెప్తాను, మనం కష్టాలు శ్రమలు పడకూడదు అనుకుని దేవుని చిత్తంలో తొలగిపోతే అంతకంటే ఎక్కువ కష్టాలు పాలవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకో కొందరు గుండెకాయలు చల్లారి మంచు కట్టినట్టున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోనా అంటున్నాడు, వాడలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని బట్టి వచ్చిందో అంటున్నారు, వాళ్ళకి తెలియదు. కానీ ఈయన అంటున్నాడు, నన్ను బట్టే వచ్చింది. తెలుసు ఈయనకి, దీనికి కారణం నేనే తెలుసు. చూడండి, నీవు దేవుని చిత్తములో నుండి ఎరుగుండి కూడా తప్పిపోతే నీతో పాటు ఉన్న వాళ్ళకు కూడా నీ వల్ల బాధ వస్తుంది, నీతోటి ఉన్న వాళ్ళకు కూడా నీ వల్ల ఇబ్బందులు వస్తాయి. అది నీ ఇల్లు కావచ్చు. యోనా వెళుతున్న వాడలో ఉన్న వాళ్ళకి కూడా యోనా వల్లే, వీళ్ళు లేకపోతే వాళ్ళకి ఆ బాధ లేదు. ఇంకో వాడెక్కుంటే వాళ్ళకి కష్టాలు లేవు. ఒక్కొక్కసారి నీవు దేవుని చిత్తం ఎరుగుండి అందులో తప్పుకుపోతే నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళకి కూడా బాధలు వస్తాయి, నీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి. అంచేత మేలైనది చేయనెరుగుండి అలాగ చేయకపోవడం అనేది పాపం. దాని ఫలితాలే ఈ తుఫాను, ఈ ఇబ్బందులు. ఖచ్చితంగా తెలుసు యోనాకి, నేను ఇలా వెళ్ళకూడదు, వెళ్తున్నాను. వాళ్ళు చీట్లేసి తెలుసుకున్నారు, కానీ యోనా అయితే నోటితో ఒప్పుకుంటాడు, నన్ను బట్టే వచ్చింది. వాళ్ళను, కానీ యోనాకు డౌట్ లేదు, నా వల్లే వచ్చింది ఇది. నా దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా కానీ జాగ్రత్త. మనం ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తే అది మనకి మేలు. శ్రమైనా మనకి అది మేలే. అది కాదు అని తప్పించుకుందాము అని వేరే దారిలోకి వెళ్తే అంతకంటే ఎక్కువ శ్రమ పడాలి. ఎత్తి సముద్రంలో పారేశారు యోనాని. కష్టాలు కొందెచ్చుకున్నట్టుంటుంది. ఎరుగుండి కూడా తప్పు చేశాడు యోనా. ఏమే మరొక మాట మీకు తెలియజేస్తాను. నా దేవుని బిడ్డలారు అందరూ చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. ఎంతమంది దేవుని వాక్యం కొరకు ఆకలి దప్పులతో ఉన్నారు? బైబిల్ తీసుకోండి, స్తుతి చెప్పండి, మనసులో దేవుని స్తుతించండి. నీ హృదయం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా 12:47. తన యజమానుని చిత్తమెరుగుండి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. చూడండి, తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక, అతని చిత్తమును చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు. ఎవరికి అనేకమైన దెబ్బలు? బైబిల్ చదివి చెప్పండి. ఎవరికి అనేకమైన దెబ్బలు? ఎవరికి అనేకమైన దెబ్బలు? తన యజమానుని చిత్తమెరిగి ఉండి అలాగు చేయని వాడికి అనేకమైన దెబ్బలు 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 అనేకమైన దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తం ఎరిగుండి అలాగ చేయకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఇలాగే ఎప్పుడో ఇదే వాక్యం చెప్పాను నేను. మన మందిరానికి వస్తున్నాడు ఒక ఆయన, మన మందిరానికే వస్తున్నారు. నేను చాలా ప్రేమించేవాడిని. నేను ప్రేమిస్తాను, విశ్వాసుల్ని గద్దిస్తాను, బుద్ధి చెప్తాను.
ప్రేమించాను, ప్రేమ దేవుని సేవకుడిగా ప్రేమతోనే చెప్పాను, హెచ్చరించాను, తప్పు చేయకూడదని బుద్ధి చెప్పాను. తెలుసుండే తప్పు చేశారు. కొన్నాళ్ళు బాగానే అనిపించింది, తీయగా ఉంటుంది, కమ్మగా ఉంది. ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ప్రాణమే పోగొట్టుకున్నారు. ఇదే మాట చెప్పాను, తన యజమానుని చిత్తం ఎరుగుండి అలాగూ చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. దీని భావం ఏంటో అర్థం చేసుకోండి. ఒకసారి మేము ఒక ఊరికి వెళ్తే ఒక ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. అక్కడ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, ఆయన నేను కలిసి వెళ్ళాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ దెబ్బలు తగిలి కట్లు కట్టి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్యాచీలు నడిపోయి అన్నీ ఉంటే ఈ వాక్యం చదువుతున్నాడు ఆయన. అక్కడ తన యజమాని చిత్తం ఎరుగుండి అలా చేయని వాడికి అనేక దెబ్బలు తగులుతాయని, దారిలో పడిపోవటం. ఇది కాదు, మతిపోయినట్టుంది ఆయనకి. ఈ దెబ్బలు కాదు, కుక్కడ్డు వస్తే పడిపోతాం, అవి వేరు. దేవుని చిత్తం ఎరుగుండి అలాగ చేయలేదని నీకు అనేక దెబ్బలు తగులుతాయి. ఈరోజు నేను చెప్పాను, ఆ కుటుంబం కానీ ఆ పిల్లలు కానీ ఈరోజు చాలా చెప్పకూడదు, చాలా దారుణమైన పరిస్థితుల్లో మిగిలిపోయారు. దేవునికి భయపడాలి. ఎరుగుండి కూడా తప్పు చేస్తే బెల్షస్సాజర్ ఏమయ్యాడు? ఎరుగుండి కూడా పాపం చేస్తే శాంసన్ బతుకేమైంది? చెప్పాలి. అలాగే ఇక్కడ చక్కగా యోనా గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎరుగుండి కూడా దారి తప్పి వెళ్తూ ఉంటే తుఫానులో చిక్కుకోవలసి వచ్చింది. మనం లోకాసు వార్తలో మనం చూస్తే ప్రభు యొక్క రాకడను గురించి ఇక్కడ మనము చూస్తాం. చక్కటి మాటలు ఉన్నాయి చూడండి. అక్కడ మౌనంగా ఉన్నారు. ఏమి యేసయ్య చెప్పాడు అక్కడ 35వ వచనంలో, మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపాలు వెలుగుచుండనివ్వండి. తమ ప్రభు పెండ్ల విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునున్నాను అతని కొరకు ఎదురు చూచే మనుషుల్లాగా ఉండండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగుండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. ప్రభు ఎప్పుడు వస్తాడని ఆయన కొరకు మనం ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలి, కనిపెట్టుకుని ఎదురు చూడాలి. అంతేగాని దేవుని చిత్తము తొలగిపోయి అది కాకుండా నువ్వు ఆయన ఇక్కడ రాడులే ఆలస్యం చేస్తున్నాడని తిని తాగి తోటి వారిని తిట్ట మొదలు పెడితే ఆ దాసుడు కనిపెట్టని దినాల్లో యజమానుడు వచ్చి వాడిని నరికించి వాని వేషధారులతో కూడా పాలు నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం యజమానుని చిత్తం ఎరుగుండి అలాగూ చేయాలి. అలాగ చేయడం అంటే ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి, సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టాలి. అది దేవుని చిత్తం. మనము పరిశుద్ధముగాను నీతిగాను భక్తిగాను ఉంటూ ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. అది దేవుని చిత్తం. అలాగే మనము ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని ఆయన రావుడులే అనుకుని తిని త్రాగి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే నీకన్నీ తెలుసుండే. మారు మనసు పొందాలని తెలుసు, మంచిది, అదే క్రియలు ప్రతిఫలం, అదే స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందాలి తిన్నావు తెలుసు, రక్షణ పొందాలి తెలుసు, ప్రభు వల్ల పొందాలి తెలుసు, ప్రభుని ఆరాధించాలి, వాక్యం చదవాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి, ఇది తప్పు తెలుసు. యజమాని చిత్తం ఎరుగుండి కూడా అలాగే చేయకుండా ఉంటే అనేకమైన దెబ్బలు తగులుతాయి. శాంతారావు గారు, ప్రైజ్ లార్డ్. సిద్ధపడాలి. అర్థమవుతుందా మీకు? సిద్ధపడాలి. లేదా భయంకరమైన దెబ్బలు తగులుతాయి.
చూడండి ఒక మంచి మాట, మత్తయి 25:10. మత్తయి సువార్త 25:10. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు, ఎవరు వాళ్ళు? అది బ్రదర్ చెప్పండి, ఎవరు వాళ్ళు? అప్పుడు సిద్ధపడిన వారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడని వారు అంతటి తలుపేయబడుతుంది. ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి ఆ పరిస్థితి. అమ్మా ఒక్కసారి ఆ మాట ఆలోచించండి. సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్తారు. సిద్ధపడి ఉన్నవారు, సిద్ధపడని వారైతే తలుపేయబడింది, ఇంకేం చేస్తాం? తలుపేయబడిపోయింది. తలుపు తీయబడి ఉన్నంతసేపు సిద్ధపడలేదు. ఆయన వచ్చాడు, తలుపేసారు, ఇక డోర్ క్లోజ్ అయింది, ఇంకేం చేస్తాం? ఇక అవకాశం ఉండదు. అందుకే యజమానుని చిత్తం ఎరుగుండి మనము ఆయన ఎప్పుడొస్తాడో అని ఆయన కొరకు ఎదురు చూచే దాసులుగా మనము ఎదురు చూడాలి. మనం అనుకొనని గడియలో ఆయన వస్తాడు. మనం అనుకొనని గడియలో ప్రభు వస్తాడు. అన్నీ తెలుసుండి ఎరుగుండి కూడా మీరు సిద్ధపడకపోతే దెబ్బలు తగులుతాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే సిద్ధపడాలి. సిద్ధపడి ఉంటే వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఆయనతో పాటు లోపలికి వెళ్తారు. ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. సిద్ధపడండి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు అనేది చాలా అవసరం. నువ్వు సిద్ధపడకుండా లేజీగా, బద్ధకంగా, నిర్లక్ష్యంగా అన్నీ తెలుసుండే అలక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. ఈరోజున ఎంతమంది ఎరుగుండే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 38:7 ఒకసారి చూడండి, చివరిగా చదువుకుందాం. నీవు సిద్ధంగా ఉండము. దేవుని వాక్యం చెప్తుంది, నీవు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచాలి. అది సిద్ధపడిన వాడు చేసే పని. అది నువ్వు సిద్ధపడు, నువ్వు సిద్ధంగా ఉండు. దేనికి? దేవుని రాకడికి మనం సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని నువ్వు సిద్ధపరచాలి. నీతో కూడా ఉన్న సమూహం అంటే, మీతో కూడా ఉన్న సమూహం అంటే నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భర్త, నీ ఇంటి వారందరూ. ఇలా చూడండి, ఈ రోజున కొందరికి అయిన వారికే బుద్ధి ఉండట్లేదు, పెద్దవాళ్ళకే ఉండట్లేదు. ఇంకా వాళ్ళు పిల్లలు ఏమి సిద్ధపడతారు? అన్నీ తెలిసిన వాళ్ళకే ఎరుగుండి కూడా తప్పు చేస్తున్నారు. నా దేవుని ప్రియులారా, నీవు సిద్ధపడు. నీతో కూడా కలిసిన సమూహం అంతటిని, నీ బిడ్డలను కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టమంటే మిమ్మల్ని డాబా కట్టమంటలేదు, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అది భాగ్యం కదా. అంచేత నువ్వు సిద్ధపడు. నువ్వు సిద్ధపడి ఉంటే ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు, తలుపేయబడుతుంది. సిద్ధపడలేని వాళ్ళు గతి ఏంటంటే దెబ్బలు తింటారు. అంచేత నా దేవుని ప్రియమైన వారులారా, తన యజమానుని చిత్తం ఎరుగుండి అలాగ చేయని వాడికి దెబ్బలు తగులుతాయి, అనేకమైన దెబ్బలు. తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవాడు కొద్ది దెబ్బలే తగులుతాయి. అన్నీ తెలుసుండి సిద్ధపడకపోతే
చాలా నష్టం ఉంటుంది. అసలు తెలియని వాడికంటే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అందుచేత ఈ ప్రశస్తమైన వేళ దేవుడు మనకిస్తున్న ప్రతి మాట, దేవుడు నిజంగా నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉంటాయి, మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉంది అని అనుకుంటే పొరపాటే. అంచేత దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మేలైనది చేయని ఎరుగుండి అలాగూ చేయని వాడికి పాపం. పాపం మనము చూసాం శాంసన్ గురించి. తెలుసుండే ఇలా చేస్తే చేయకూడదు, చేస్తే నేను చచ్చిపోతానని తెలుసు అతనికి. చేశాడు. ఏమైపోయింది? 2 తర్వాత ఇప్పుడే చెప్పాను, బెల్షస్సర్ గురించి చెప్పాను. కళ్ళతో చూశాడు, ఇంట్లో ఉండి వాళ్ళ నాన్నగారికి ఏం గతి పట్టిందో. ఆ తర్వాత మరలా వాళ్ళ నాన్న దేవుని వైపు తిరిగి దేవుని స్తుతించినప్పుడు ఎంత దేవుని మహత్యము, ఎంత ప్రభావం దేవుడు చూపించాడు, అది కూడా చూశారు. ఈ దేవుడు ఎంత మహిమ గల దేవుడు, ఎంత శక్తి గల దేవుడు. ఈరోజు ఎలాంటి అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత మహత్యము గల దేవుడు, ప్రభావము గల దేవుడు మన దేవుడు, సజీవుడు. నిన్న పాప మంచం మీద పాటి వాళ్ళ కొట్టుకుంటా భయంకరంగా 2 సార్లు ఫోన్ చేశారు. మధ్యాహ్నం 1 గంట ఆ టైం. నేను బైబిల్ చదువుకుంటున్నాను ఆ టైంలో. నేను ఒకసారి ప్రార్థన చేశాను, మళ్ళా చేశాను, మళ్ళా అలాగుందన్నారు. సరే నేను వస్తున్నానని చెప్పి వెళ్ళి, అసలు ఆశ్చర్యం అది. చూశారు, ఏం చేయాలో అర్థం కాదు. 1,50,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసి మళ్ళా నొప్పి అన్నారు. బాధపడతాం. దండాలు పెట్టేస్తుంది, ఏసయ్యా నాకు నొప్పి వచ్చేస్తుంది అని. ఎంత ఖర్చు పెట్టారు, ఏం కాదు. చేతుల నుంచి ప్రభు నామమున ప్రార్థన, దేవుని మహిమను మేము చూసాం, దేవుని శక్తిని చూశారు. దేవుడు ఎంత ఎరుగుండి కూడా ఇంత గొప్ప దేవుని సత్యము, సంగతులు, దేవుడు చెప్పే విషయాలు, దేవుని శక్తి ఎన్ని ఎరుగుండి కూడా మరలా బెల్షస్సర్ లాగా మూర్ఖించి తప్పు చేస్తే, అందుకే నేను ఆలోచించాను, మిగతా వాళ్ళు ఎవరు చావలేదు, ఆడే చచ్చాడు. వాళ్ళ నాన్నగారికి కొంచెం అవకాశం అని ఇచ్చారు దేవుడు. గడ్డి మేసిన తర్వాత బుద్ధి వచ్చింది, వీడికి అట్లా ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎరుగుండి చేశావు. చాలా డేంజర్ అవుతుంది పరిస్థితి. 3వ మాట చెప్పాను, యోనాకు తెలుసుండే వేరే రూట్కి వెళ్ళాడు, అందుకే తుఫాను. 4వ మాట చెప్పాను, ప్రభు వస్తాడనే సంగతి తెలుసు, సిద్ధపడాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా ఎదురు చూడాలనే సంగతి తెలుసు. అయినా సరే యజమాని చిత్తం ఎరుగుండి కూడా సిద్ధపడలేదనుకో, అలాంటి వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. అందుకే సిద్ధంగా ఉండండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాను.